హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఆనపకాయ నువ్వుపొడితో కూర చేయబోతున్నానండి. ఎప్పుడూ మసాలాతోనూ స్పైసీగానే కాకుండా అప్పుడప్పుడు వాటర్ కంటెంట్ చదవ చేసే కూరలు కూడా చేసుకుంటూ ఉండాలండి. వచ్చేసి సమ్మర్ కదా, ఇంకెందుకంటే ఆలస్యం. ఆనపకాయ నువ్వుపొడి కూర ఏ విధంగా చేయాలో చూద్దామా? వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఆనపకాయ నువ్వుపొడి కూరకి లేత ఆనపకాయ తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్నది లేత ఆనపకాయ అయితే బాగుంటుందండి. చెక్కు తీసి కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసిన ఆనపకాయ ముక్కలు ఇవి. 2 టీ స్పూన్లు నువ్వుపప్పు, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పొట్టు వలిసిన వెల్లుల్లి రేకలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్, సరిపడా సాల్ట్, పసుపు. ముందు ఈ పచ్చిమిర్చిని నేను మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేస్తానండి. ఇదిగో ఈ విధంగా కోర్స్గా చేయాలండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆనపకాయ కూరకి ఆయిల్ ఎక్కువ వేయ అవసరం లేదు. ఆయిల్ మరిగాక పొట్టు వలిసిన వెల్లుల్లి రేకలు వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఒకసారి కలుపుకొని పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు ఇవి కూడా కొంచెం దోరగా వేగాలండి. వెల్లుల్లి రేకలు కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదండి. పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేగింది. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఇవి కూడా వేయించుకుందాం. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇదిగోండి పేస్ట్ చేశాను కదా, ఇది కూడా ఇందులో వేసి వేయించుదాం. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేశానండి. ఇలా ఉంటే ఫ్లేవర్ బాగుంటుందని. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేగే వరకు ఒకసారి కలుపుకొని ఇందులోకి కట్ చేసిన ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం పెద్దగా కట్ చేశానండి ఆనపకాయ ముక్కల్ని. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఈ పసుపు సాల్ట్ కూడా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని మీరు ముదురుగా ఉన్న ఆనపకాయ లేకపోయినా మీకు టైం లేకపోయినా కొంచెం వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకోవచ్చండి. త్వరగా అవుతుంది. కాకపోతే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుందండి ఆనపకాయ కూరకి. ఇది లేత ఆనపకాయ కదా, త్వరగానే మగ్గిపోతుందండి. ఒకసారి కుదుపుకొని మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఈ లోపల మనం ఈ నువ్వుపప్పుని వేయించుకుని పొడి చేసుకుందామండి. పక్క స్టవ్ అంటించి పాన్ పెట్టుకున్నాను. అందులో ఈ నువ్వుపప్పు లైట్గా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలండి. నువ్వుపప్పు వేగిపోయింది. ఇది చల్లారాకి మిక్సీలో వేసుకుందాం. ఇదిగోండి ఆనపకాయ మగ్గింది, సగం మగ్గిపోయింది. 5 నిమిషాలకి మగ్గిందండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని బాగా ఇంకా కొంచెం మగ్గాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దాం.
ఇంకో 5 నిమిషాలకి బాగా మగ్గిపోయింది, పూర్తిగా ఉడికిపోయిందండి ఆనపకాయ ముక్క. 10 నిమిషాలకి బాగా మగ్గిందండి. లేత ఆనపకాయ అయితే మనకి త్వరగానే మగ్గిపోతుంది. అదే కొంచెం ముదురుగా ఉన్నా మీకు టైం లేకపోయినా వేరేగా బాయిల్ చేసుకుంటే, లేకపోతే కుక్కర్లో ఉన్న పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటేనే కూర టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి వేయించిన నువ్వుపప్పు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పొడిని వేసుకుందాం. నేను ఇందులో ఎండుమిర్చి కానీ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. నువ్వుపప్పు ఒకటే వేయించానండి, దోరగా వేయించి పొడి చేసుకున్నాను. ఈ నువ్వుపొడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ నువ్వుపొడి ఫ్లేవర్ అంతా కూరకు పట్టేలా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మనం మూత పెట్టి ఉంచేసుకుంటే అండి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. మీరు కూడా ఈ ఆనపకాయ నువ్వుపొడి కర్రీని చేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.